హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఐశ్వర్య రాయ్ పన్ను వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సుమారు రూ. 4 కోట్లకు పైగా పన్ను కట్టాల్సిన ఈ కేసులో ఆమెకు ఊరట లభించింది. ముంబై ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ వివాదం ముగిసింది. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది. గ్లామర్ క్వీన్ ఐసు ఈ మధ్య సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు నిత్యం వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతూ వస్తుంది. తాజాగా మరోసారి ఐశ్వర్యరాయ్ వార్తల్లో నిలిచింది. పన్ను వివాదం విషయంలో ఆమె పేరు వినిపిస్తుంది. ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేసిన ఐశ్వర్యరాయ్కి ఊరట లభించినట్లు తెలుస్తుంది. ఈ పన్ను వివాదం ఏంటి? ఐశ్వర్యరాయ్ పన్ను కట్టకుండా తప్పించుకుంటుందా? అసలు ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆదాయాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పన్ను కట్టాలన్న విషయానికి తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో స్టార్స్గా కొనసాగుతున్న హీరోలు పన్ను విషయంలో పలు జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్న వాళ్లంతా కూడా కరెక్ట్గా పన్ను కడుతూ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల నుంచి ఉపశమనం పొందుతుంటారు. కేవలం హీరోలు మాత్రమే కాదు, అటు హీరోయిన్లు కూడా తమ ఆస్తులకు సంబంధించిన పన్నులను కరెక్టుగా చెల్లిస్తుంటారు. కానీ ఐశ్వర్యరాయ్ మాత్రం పన్ను వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. ఈమె 4 కోట్ల పన్ను కట్టాల్సింది అని అది కట్టలేదంటూ ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తుంది. అయితే ఐశ్వర్యరాయ్ బచ్చన్కు ఆదాయపు పన్ను శాఖతో ఉన్న వివాదంలో ఊరట లభించింది. సుమారు రూ. 4 కోట్లకు పైగా ఉన్న పన్ను కేసులో ముంబై ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలుస్తుంది. నిజానికి ఇది 2 ఏళ్ల క్రితం ఫైల్ అవ్వాల్సింది. 2022 నుండి 23 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించినది. ఐశ్వర్య తన ఐటీ రిటర్న్స్లో తన మొత్తం ఆదాయాన్ని రూ. 33 కోట్లుగా ప్రకటించింది. కానీ ఆమె ఆదాయం 41 కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. ఐశ్వర్యరాయ్పై అదనంగా తెల్లవారుజాము 4:11 కోట్ల పన్ను భారం పడింది. ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ వద్ద సవాలు చేశారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా వేసినట్లు తెలుస్తుంది. ఇటీవలే విచారణ జరిపిన కోర్టు ఐశ్వర్యరాయ్కి ఊరట కల్పించింది. ఐశ్వర్యరాయ్కి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే మరో విచారణ నవంబర్ 2వ వారంలో ఉండబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఐశ్వర్యరాయ్కి కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో సమాచారం. ఇకపోతే ఈమె ప్రస్తుతం కథకు డిమాండ్ ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు ఈ మధ్య ఈమె తన భర్తతో విడాకులు తీసుకుందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు కారణం? వీరిద్దరూ సపరేట్గా ఈవెంట్లకు హాజరు కావడమే. ఇటీవల తన భర్తతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి ఆ రూమర్స్కు చెక్ పెట్టేశారు. మొత్తానికి ఐశ్వర్యరాయ్కు సంబంధించిన రూ. 4 కోట్లకు పైగా పన్ను వివాదంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆమెకు ఈ వివాదం నుండి ఊరట లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.